చాలా కాలం నుండి మనం చెప్పుకోవాలని, చెప్పుకొని ఆనందించాలని అనుకునే అనేక అంశాలలో త్యాగరాజ స్వామి వారి గురించిన జీవిత విశేషాలు, ఆయన సాధన, ఆయన తపోనిష్ట, ఆయన సంగీతపరంగా రామభక్తితో మన దేశాన్ని, తన జీవితాన్ని సంగీత రసామృత ప్లావితం చేయటం తలుచుకుంటేనే తనువు పులకరించేంత గొప్పది కనుక చెప్పుకోవాలని అనుకుంటూ ఉన్నాం. ఆ విధంగా ఎవరెవరైతే ఇట్లా త్యాగరాజ స్వామి వారి గురించి చెప్పుకునే ఈ సందర్భానికి కారణమయ్యారో వారందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. సంగీతం అన్నా, త్యాగరాజన్నా ఒకదానికోటి పర్యాయ పదాలుగా కనిపిస్తాయి. ఈ భారత భూమిలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఎప్పుడు ఎవరే చిన్న పదం పాడినా అక్కడ ఎక్కడో ఏ మూలనో త్యాగరాజు తన ఉనికిని చాటి చెప్తూనే ఉంటారు. త్యాగరాజ స్వామిని అట్లా ప్రభావితం చేసిన ఆయన జీవితం, ఆయన పూర్వీకుల కథనం, వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏ ఏ కారణాల వల్ల వాళ్ళు ఆ విధంగా అటు రామభక్తికి ఇటు సంగీతజ్ఞతకు ఆలవాలంగా మిగిలిపోయారు అనే అంశాలు ఇప్పటి వారికి, భావితరాలకు తెలియటం ఎంతో అవసరమని అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా సేకరించుకున్న విషయాలన్నీ ఒక భావ సమాహారపు పుష్పగుచ్చంలాగా దాన్ని సుందరంగా తీర్చిదిద్దుకొని మన భాషలో, భావాలతో చెప్పుకుందాం. ఆ విధంగా సంగీతార్చన కళాశీలురైన మహానుభావులందరినీ ఒక్కొక్కరి తర్వాత ఒకరిగా చెప్పుకోవాలనేది మన భావం. ఇంతకీ త్యాగరాజస్వామి వారి బాగా పూర్వీకులు, చాలా పూర్వీకులు ఎక్కడి వారు అని గన బాగా లోతుగా గమనించి చూస్తే చాలా విచిత్రమైన విషయాలు తెలియటంతో తనువు పులకరిస్తుంది. నెల్లూరు జిల్లా పక్కనే ఉండే జిల్లా ఒంగోలు. ఒంగోలుకు కొంచెం అవతలుండే గ్రామాలలో 14, 15, 16 శతాబ్దాల్లో గొప్ప సంగీతజ్ఞత, అది ఎలా వచ్చిందో తెలియదు కానీ రామభక్తి, ఈ రెండు కలగలిసి అక్కడ అద్భుతంగా జీవించినట్టు తెలుస్తోంది. ఆ గ్రామాలన్నిటిలోనూ అక్కడుండే అనేక మంది అటు సంగీతాన్ని, ఆ తర్వాత రామభక్తిని కలిగి ఉండేవారు. అక్కడ ధేనుకొండ అని ఒక ఊరుంది. ఆ ధేనుకొండ ఊర్లో వీరి ముత్తాతకు పూర్వీకులు అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. అందుకని వాళ్ళు అక్కడి నుంచి కొంతకాలానికి కాకర్ల అనే ఊరికి వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు పోతూ పోతూ ఈ రామభక్తిని, ఆ సంగీతాన్ని కూడా తీసుకుపోయినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంతకు వారి స్వగ్రామం ఏది అని మనం విచారిస్తే త్యాగరాజస్వామి వారి పూర్వీకుల స్వగ్రామం కాకర్ల. అంటే ఇప్పుడు ఆ గ్రామం ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో కంభం టౌన్కు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఆ గ్రామం ఇంకెక్కువ కాలం దాని పూర్వరూపుతో ఉండబోదు. వెలిగొండ రిజర్వాయర్ కారణంగా అక్కడొచ్చే సీపేజ్ గ్రామంగా అది కనుమరుగు కాబోతోంది. అక్కడి నుంచి వాళ్ళు మరో 2 కిలోమీటర్లు అటు ఇటు వచ్చి అది కట్టుకోక తప్పని స్థితి. ఆ విధంగా ఈ సంగీతజ్ఞుడి స్వస్థలంలో, వారి జన్మస్థలంగా చెప్పబడే ఒక పాటిమట్టి దిబ్బ స్థలం కనుమరుగు కాబోతోంది. సహజమైన ఇటువంటి ప్రకృతి పరిణామాలను మనం ఎన్నింటినో చూస్తుంటాం. అందులో ఇలాంటిది ఒకటి. అవకాశం ఉన్నవారు ఎవరైనా ఒకసారి అక్కడికి వెళ్ళి దానిని చూచి ఆ స్థలాన్ని స్పర్శించి వస్తే
త్యాగరాజస్వామి వారి స్ఫూర్తి గుర్తుకొస్తుంది. సరే, ఇంతకీ వీళ్ళ పూర్వీకులు ఎవరు? వాళ్ళ పేర్లు అవి భలే చిత్రంగా ఉంటాయి. వీళ్ళ పూర్వీకులలో వీళ్ళ ముత్తాత ఒక ఆయన క్రీస్తుశకం 1600 ప్రాంతంలో ఆయన ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన పేరు పంచనద బ్రహ్మం. ఒంగోలు జిల్లాలోనూ, నెల్లూరు జిల్లాలోనూ, కృష్ణా గుంటూరు జిల్లాలోనూ ఇట్లాంటి పేరు ఎవరు పెట్టుకోరు. అయితే ఈ పేరు ఎలా వచ్చి ఉంటుంది అని గన మనం ఆలోచిస్తే ఒక విచిత్రమైన విషయాలు చాలా వెలుగులోకి వచ్చాయి. వీళ్ళు ఆ తరువాత కొంతకాలానికి ఇక్కడి నుంచి వలస వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? తమిళనాడులో తంజావూరు ప్రాంతానికి వెళ్ళారు. అంటే ఈ పంచనద బ్రహ్మం గారు జన్మకు రాక మునుపే వీళ్ళ పూర్వీకులకు ఆ ప్రాంతం తెలిసి ఉండాలి అని చెప్పుకోవాల్సి వస్తుంది. అది సరే. పంచనద బ్రహ్మం గారు ఒక వయసు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తంజావూరు దగ్గరలో ఉండే తిరువారూరు అనే ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ మన ముఖ్యంగా ఇప్పుడు కూడా తంజావూరు ప్రాంతంలో చాలామంది తెలుగు వాళ్ళు అచ్చ తెలుగు, స్పష్టమైన తెలుగు, జాను తెలుగునాటి తెలుగు మాట్లాడుతూ సరస్వతీ మహల్ గ్రంథాలయం అక్కడ ఉండడం, ఎన్నో తెలుగు వ్రాతప్రతులు భద్రపరిచినటువంటి సరస్వతీ మహల్ అక్కడ ఉన్న విషయం చాలామంది తెలుగు వాళ్ళకి తెలియకపోవచ్చు. అదేవిధంగా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే ప్రాంతం తమిళనాడు మధ్యలో ఉండటం కూడా విచిత్రం. అక్కడి తిరువారూరు అనే ఊరికి వీళ్ళు ఎక్కడికైతే వెళ్ళారో దానికి మూలాధార క్షేత్రము అని ఒక పేరుంది. అక్కడ ఉండేటటువంటి దేవుడి పేరు శ్రీ త్యాగరాజస్వామి. అంటే వీళ్ళు ఈ ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళిన ఊరిలో ఉండే దేవుడి పేరు శ్రీ త్యాగరాజస్వామి. ఆ పేరు త్యాగరాజస్వామి పెట్టడానికి పూర్వము వారికి ఎలా పరిచయమైంది? సరే, ఈ ఊరుంది కదా, ఈ తిరువారూరు కొంచెం దగ్గరలో మరొక ఊరుంది. అక్కడ 5 నదిపాయలు ఉన్నాయి. దాన్ని తిరువయ్యారు అని పిలుస్తారు. సంస్కృతంలో దాన్ని పంచనదపురం అంటారు. అది అక్కడ 5 నదులు ఉన్నాయి, నదుల పాయలు నిజంగా అయితే. ఒకదాన్ని కొల్లడం లేదా వడవారు అంటారు. ఇంకొక పాయ పేరు కావేరి, ఇంకొకటి కొండమురుట్టి, ఇంకొక దాని పేరు వెట్టారు, ఇంకో దాని పేరు వెన్నారు. ఈ 5 నదులుండే ఊరు గనుక అయ్యారు అన్నారు. తమిళంలో తిరు అంటే తెలుగులో శ్రీ, తిరుపతి కూడా అట్లా వచ్చింది. శ్రీపతి నివాస స్థలమైన తిరుమల, తిరుపతి శ్రీ అనే అర్థం అనమాట, తమిళ ప్రభావం అది. అందువల్ల తిరువయ్యారు అనే ఊరు వచ్చిందనమాట. అక్కడ ఉండే ఆ తిరువయ్యారనే పంచనదీ స్థలంలో ఉండే దేవుడి పేరు పంచనదీశ్వరుడు. బ్రహ్మమని పేరు పెట్టుకోవటం వీళ్ళ వంశనామంగా వచ్చి ఉండొచ్చు. అందుకని వీళ్ళ ముత్తాత పంచనద బ్రహ్మము అక్కడ ఉండే పంచనదీశ్వరుడి పేరుతో పెట్టినట్టు తెలుస్తుంది. అంటే ఆయనకు ఆ పేరు పెట్టే నాటికే వాళ్ళకి ఆ ప్రాంతంతో, ఆ దేవుడితో పరిచయం ఉండాలి. చాలా అద్భుతంగా అనిపించదా? ఈనాడే ఒక ప్రాంతానికి పరిచయాలు ఉండే అవకాశాలు ఎన్నున్నప్పటికీ తక్కువైనా, ఆ విధంగా పంచనద బ్రహ్మం గారి కుమారుడు గిరిరాజ బ్రహ్మం, ఆయన గారి కుమారుడు రామబ్రహ్మం. ఈ రామబ్రహ్మం అనే ఆయనే త్యాగరాజస్వామి వారి పితృదేవుడు. సరే, వీళ్ళ గురించి ఇంకా ఏమిటి? వీళ్ళు బ్రాహ్మణ వంశంలో వీళ్ళు ఏ తెగకు జాతికి చెందినవారు అని బాగా జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళు మూలంలో 6000 నియోగులు. కానీ వీళ్ళు తంజావూరు మండలానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 6000 నియోగులు అంతగా లేరు. ఉన్నా కూడా వీళ్ళకి పరిచయమై వీళ్ళు సంబంధ బాంధవ్యాలు నిలిపిన వారంతా కూడా ములికినాటి బ్రాహ్మణులు. అందువల్ల క్రమానుగతంగా రాగా ఈ 6000 నియోగులు అనేది వదిలేసి వీళ్ళ వంశస్థులందరూ ములికినాటి వారుగానే అక్కడ పిలువబడటం విశేషం. వీళ్ళ గోత్రం భారద్వాజ గోత్రం, వీళ్ళు ఆపస్తంభ సూత్రులు. అది వీళ్ళ వివరాలు. అయితే విచిత్రం ఏంటంటే, చిన్నప్పటి నుంచి వీళ్ళ నాన్నగారు ఉన్నారు, వీళ్ళు జీవితాన్ని అన్వేషించుకుంటూ వెళ్ళినవారు. అప్పట్లో రాజాశ్రయాలు పొందడం అనేది ఒక అంశంగా ఉండేది.
వీళ్ళ తండ్రి గారైనటువంటి రామబ్రహ్మం గారికి వీళ్ళందరికీ భక్తి ఉంది, వీళ్ళందరికీ సంగీతజ్ఞత ఉంది. అందువల్ల ఈ రామబ్రహ్మానికి త్యాగరాజస్వామి వారి కంటే ముందు జపేశయ్య రామనాథం అని ఇద్దరు అన్నలు ఉన్నారు. వాళ్ళు అజాగళ స్థలం లాంటి వాళ్ళు. అంటే వాళ్ళ తండ్రికి ఏమాత్రం సంతోషమునివ్వని బిడ్డలు. అందువల్ల ఆయన ఎంతో ఖేదపడి తమ సుపరిచితులైనటువంటి త్యాగరాజస్వామిని ప్రార్థించి, తండ్రి నీ అనుగ్రహంతో ఒక మంచి కుమారుణ్ణి ఇవ్వమని ఇద్దరు బిడ్డలున్న తండ్రి ప్రార్థించిన ప్రార్థన త్యాగరాజు విన్నందువల్ల ఆ పుట్టిన బిడ్డకు త్యాగబ్రహ్మం అని పేరు పెట్టుకున్నాడు. ఎక్కడ తమిళనాడు, ఎక్కడ ఆంధ్ర, ఎక్కడ ఒంగోలు ప్రాంతం, అందుకని అక్కడి దేవుడి పేరు ఇక్కడి వీరు పెట్టుకుని ఇది జరిగిందన్నమాట. అంటే బాగానే ఉంది. ఇక్కడ అక్కడక్కడ వీరి వంశచరిత్ర వివరాలలో కొన్ని చిన్న చిన్న చిక్కుముళ్ళు చెబుతారు. మనం వాటిని పక్కనగానే పెట్టినట్టయితే ముఖ్యంగా త్యాగరాజస్వామి వారి జీవితంలో ప్రధాన అంశాలు ఏం జరిగాయి, ఆ జరిగిన వాటన్నిటినీ మనం ఎలా స్మరించవచ్చునో ఒకసారి క్రమానుగతంగా చెబుతాం. ఇంగ్లీష్లో అయితే దీన్ని క్రోనలాజికల్ ఆర్డర్ అంటారు. ఈయనకు 6-7 ఏళ్ల వయసులో తిరువారూర్ అనే ఊరు నుంచి తిరువయ్యార్ అనే ఊరికి వీళ్ళు తరలి వచ్చారు. ఏ కారణంగా వచ్చారో తెలియదు. బహుశా అక్కడ వాళ్ళకి ఇష్టమైన వాతావరణం ఉండి ఉండవచ్చు. 14-15 ఏళ్ల వయసులో ఈయన చిన్నన్నైన రామనాథం మరణించాడు. ఈయనకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పార్వతి అనే ఆమెతో వీరికి వివాహం జరిగింది. ఇంతకు త్యాగరాజస్వామి ఎప్పుడు జన్మించాడు అని కనుక ఆలోచించినట్లయితే ఆ రోజుల్లో ఇప్పుడుండే సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు చెప్పేవారు. వాటిలో సర్వజితనామ సంవత్సరంలో పుష్యమీ నక్షత్ర యొక్క వైశాఖ శుద్ధ షష్ఠి సోమవారం నాడు ఆయన జన్మించినట్టు గ్రంథకర్తలు విలేఖించినారు. దాన్ని గన మనం మామూలుగా లెక్క వేసిన వారు అనేక రకాలుగా చెప్పారు. కొంచెం అటు ఇటు తేడాలతో ఆ విషయం స్పష్టమైంది. సరే, ఇంకొక 2 ఏళ్ళు గడిచాక 20 ఏళ్ల వయస్సులో ఈయన తండ్రి గారు గతించారు. సరే, 23 సంవత్సరాలు రాగానే పార్వతి భార్య మరణించింది. 25 కానీ 26 సంవత్సరాల మధ్యలో ఆ పార్వతి చెల్లెలు కమలాంబను ఆనాటి ఆచారం ప్రకారం, అంటే చాలాసార్లు మొదటి అమ్మాయి చచ్చిపోతే రెండో అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం పద్ధతిగా ఉండేది. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉంది అది. ఆ కమలాంబనిచ్చి పునర్వివాహం చేశారు ఆయనకి. 28 ఏళ్ళు వచ్చేప్పటికీ వాళ్ళ అమ్మగారు మరణించారు. అదేవిధంగా 29వ సంవత్సరంలో రామకృష్ణానంద స్వామి అనే మహానుభావుడి ఆజ్ఞతో 96 కోట్ల రామతారక మంత్ర జపాన్ని ప్రారంభించాడు. నాకు తెలిసి భరతభూమిలో ఇలా చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండుంటారు. వాళ్ళలో ఆద్యుడుగా చెప్పుకోదగిన పరమ పావనుడు త్యాగరాజస్వామి. ఆయన ఆ విధంగా ఆ మంత్రజపాన్ని, శ్రీరామనామాన్ని జపించటాన్ని 96 కోట్లు, అంటే రోజుకు 1,25,000 సార్లు నామం చేయాలి. అంటే ఇతరమైన అన్ని పనులు మానేసి కేవలం రామనామామృతంలో లీనమైతే తప్ప అది సాధ్యం కాదు. ఎంత శ్రద్ధ, జీవితం మొత్తం ఆ స్మరణకు, నామస్మరణకు, ఆ తపోనిష్టకు, ఆ ధ్యాననిష్టకు ధారబోసిన మహాపురుషులు వారు. 50 ఏళ్ళు వచ్చేప్పటికీ, అంటే 29లో ప్రారంభించి 96 కోట్ల రామతారక జపం పూర్తి చేశారు ఆయన. అప్పుడు ఆయనకు మొట్టమొదట కోరుకున్న రామదర్శనం జరిగింది. తర్వాత ఆయన ఎంతకాలం జీవించారు? 79 సంవత్సరాల 8 మాసాల 15 రోజులు త్యాగరాజస్వామి వారు భూమి మీద తన అవతార కార్యాన్ని కొనసాగించారు. ఆయన సిద్ధి పొందడానికి 2 సంవత్సరాల ముందు వరకు కమలాంబ ఉన్నారు. ఆ బాగా వృద్ధులైన ఆ పెద్దలు, ఆమె కమలాంబ గారు 2 ఏళ్ల ముందు పోయారు. సరే, తాను సిద్ధి పొందడానికి 10 రోజుల ముందు ఆయన సన్యాసం తీసుకున్నాడు. భారతీయ ఋషి విధానాలు నాద బ్రహ్మానంద అని తన పేరు మార్చుకున్నారు. ఇది చాలామందికి తెలియదు. త్యాగరాజస్వామి సన్యాసం పుచ్చుకోవటం, దేహత్యాగం చేయడానికి 10 రోజుల ముందే ఈ విధంగా సన్యాసం స్వీకరించి, సరిగ్గా కొంతమంది అయితే ఏమంటారంటే దేహం విడిచేందుకు 1 రోజు ముందే చేశారని కూడా కొందరు ప్రవచిస్తారు. అది ఈ 2 కూడా చెప్పుకుంటారు. అయితే ఆయనలో మనమందరం మెచ్చుకోవాల్సింది, భారతీయులు ప్రతివారు అనుసరించవలసింది, ఎప్పటికైనా మానవులందరికీ ఆచరణశీలమైనటువంటి ధర్మం ఏమిటంటే
సిద్ధి పొందే రోజు ఉదయం కూడా లోకానికి ఆఖరి కానుకగా శ్యామ సుందరంగా అనే ఒక కీర్తనను ధన్యాసి రాగంలో పాడి ఆ విధమైన ఒక కీర్తనకారుడై తన యావజ్జీవితం ఎందులో శ్వాసించాడో, జీవించాడో, స్మరించాడో, ధన్యుడయ్యాడో, సిద్ధి పొందాడో అటువంటి మహానుభావుడైనటువంటి త్యాగరాజస్వామి ఆ చిట్ట చివరి రోజు కూడా నిత్య కర్మిష్ఠిగా నిరంతరం అవిచ్ఛిన్న కృషిశ్రమలకు సంకేతంగా జీవించి అమరుడైన త్యాగరాజస్వామి వారి దివ్య పాదార విందాలకు నమస్కరిస్తూ ఆయన చేసినటువంటి ఒక సంగీత కృషిని, రామభక్తి యొక్క వైభవాన్ని, ఎప్పుడెప్పుడు ఎక్కడ ఏ విధంగా వారు చేశారు, ఎన్ని కీర్తనలు రచించారు, ఇలాంటి విషయాలన్నీ సగటు సామాన్య మానవుడికి అర్థమయ్యేలాగా మరొక 1-2 భాగాలుగా చెప్పుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. ఈ రూపంలో పరమాత్మకు ప్రణామాలు.